ఇది లైసెన్స్ లేకపోయినా ఉండి ఎక్స్పైరీ అయినా లేదంటే ఇల్లీగల్ గోడౌన్స్ లో మీరు స్టోర్ చేసిన లైసెన్స్ లేనట్టే కదా. అటువంటి సందర్భాలలో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే విజిలెన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మళ్ళీ ఒకసారి చేసినా బయట నుంచి ఏ స్క్వాడ్ వచ్చినా ఎవరు వచ్చినా మిగతా కర్మకాండ చేయాల్సిందంతా మీ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ బయట ఒకటి చేయడు, ఆదేశాలు ఇస్తారు, ఇది చెయ్యి అది చేయండి, మీ అగ్రికల్చర్ ఆఫీసరే చేస్తారు. అటువంటి అప్పుడు 6A కేసు బుక్ చేస్తారు. 6A కేసులో మొట్టమొదట సీజర్ ఆఫ్ స్టాక్స్ కొంచెం నీట్గా రాసుకొని నా రైటింగ్ బాగుండదు. అండ్ సీజర్ లో బాగా గుర్తుపెట్టుకోండి, స్టాక్ సేల్ ఉంటుంది, సీజర్ రెండు కూడా అమ్మకాలు నిలిపేయడమే. స్టాక్ సేల్ అంటేనేమో తాత్కాలికంగా నిలిపేస్తారు, సీజర్ అంటే ఆ స్టాక్ అంతా గవర్నమెంట్ స్వాధీనం చేస్తుంది, అంటే అధికారి స్వాధీనం చేస్తున్నాడు, మీకు కమ్మడానికి ఉండదు, మీ లెవెల్లో ఉండదు. సీజర్ ఆఫ్ స్టాక్ ఫార్మ్ రోమన్ 4 స్టాక్ సేల్ ఏమన్నా రాస్తున్నాను, ఇక్కడ 6A కేసుకు సంబంధం లేదు, ఇది రోమన్ 3 అన్నింటికి తేడా. రోమన్ 3 లో స్టాక్ సేల్ చేస్తే తాత్కాలికము, ఏదైతే మీ మీద నెపపు మోపబడ్డదో అంటే మీ దగ్గర ఏ తప్పైతే పట్టుకున్నారో అది రెక్టిఫై అయితే ఇమీడియట్ గా రివోక్ చేస్తాడు మీ అగ్రికల్చర్ ఆఫీసర్. స్టాప్ సేల్ వెరీ నెక్స్ట్ డే కూడా చేయొచ్చు. కానీ సీజర్ అయితే మాత్రము కోర్టుకు పోయేటప్పుడు కోర్టుకు పోతుంది, లేదంటే 6A కింద మాత్రము అడిషనల్ కలెక్టర్ DAESI అంటారు కదా, అడిషనల్ కలెక్టర్ రూపీస్ అప్ టు 10 lakhs సీజ్ చేసినటువంటి స్టాక్ విలువ 10 lakhs వరకు ఉంటే అడిషనల్ కలెక్టర్ పోతుంది, ఆయన వారి కోర్టుకు పోతుంది. కలెక్టర్ గారి కోర్టుకేమో 10 లక్షల కంటే ఎక్కువ ఉండి ఎంతన్నా ఉండనియండి, మోర్ దాన్ 10 lakhs 10 కోట్లున్నా 1000 కోట్లున్నా కలెక్టర్ గారి కోర్టు. ఎక్కడైనా ఇట్లాంటి కేసులు సీజర్ కోట్లలో ఎక్కడైనా విన్నారా మీరు? కోట్ల రూపాయల విలువ గల సరుకు పట్టుబడింది అని ఎక్కడైనా విన్నారా? లాస్ట్ సీజన్ లోనే సరూర్ నగర్ మండలంలో 22 lakhs చిల్లర చిల్లీస్ అండ్ బ్రింజాల్ అన్ని కమర్షియల్ క్రాప్స్. అంటే నేను మా అధికారులకు అంటే సమితికి మా అధికారులకు కూడా క్లాసెస్ తీసుకోవడానికి వెళ్తుంటాను, వాళ్ళతో చెప్తుంటాను, ఏ ఇన్స్పెక్టర్కి లేనటువంటి విశిష్ట అధికారాలు మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఒకటి రెండు విషయాలు మీరు గమనించాలి, అనలైజ్ చేసుకోవాలి. డీలర్ దగ్గర లేదా ఎక్కడైతే సరుకు పట్టుకున్నామో అక్కడ పొరపాటు జరిగింది అనేటువంటిది మీ బ్రెయిన్ అప్లై చేసి నిర్ధారణ కావాలి. ఒకటి బ్రెయిన్ అప్లై చేయమంటారు, రెండవది పెన్ రాసినప్పుడు పేపర్లో దమ్ము ఉండాలి. భగవంతుడు ఉందంటే ఉందని చెప్పాలా, లేదంటే లేడు. హైకి నైకి అంటే గాడిద అనుకుంటుంది కదా, తుదా హైకి నైకి అని మనం కూడా నిర్ధారణకు వచ్చి రాయాలి. సో 22 కోట్ల సీట్లు సీజ్ చేయడం జరిగింది. అట్లాగే గతంలో ఇంకోసారి ఇన్సెక్టిసైడ్ ఆటోనగర్లో 10 కోట్ల పైన సరుకు ఉషారాణి మేడం గారు కమిషనర్గా ఉన్న రోజుల్లో 10 కోట్ల సరుకు సీజ్ చేయడం జేడి రంగారెడ్డి గారు. సో ఇవన్నీ సీజర్ అయితే అది కలెక్టర్ గారు 6A కేసెస్ అన్ని కూడా జ్యుడిషియరీ ట్రయల్ కానీ అడ్మిని క్వాసి జ్యుడిషియల్ అంటారు. సగం కరస్పాండెన్స్, సగము జ్యుడిషియరీ, క్వాసి జ్యుడిషియల్ అంటారు. సో
10 లక్షలకు ఎక్కువ ఉంటే కలెక్టర్ గారి కోర్టు పోతుంది. తర్వాత మీకు 6B కింద మీకు నోటీసులు రావడం, 6C కింద ప్రైస్ ఇవన్నీ ఆఖరికి మీ మీద చర్య ఏముంటుంది అనేది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. మీరు మీ దగ్గర సీజ్ చేసినటువంటి సరుకు 5% మినిమం ఉంటుంది, అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ తక్కువ ఇయ్యరు. 100% కూడా కాన్ఫిస్కేట్ చేసే అధికారము ఆ కోర్టు ఇద్దరికి ఆ వాల్యూస్ బట్టి వారికి ఉంటాయి. దీని మీద మీరు అప్పీల్ వెళ్ళాలనుకుంటే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి మీ దగ్గరనే ఉంటున్నారు. ఈయన నెక్స్ట్ మంత్ 2nd జూన్ నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అటువంటి కోర్టును పెట్టడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఈ మధ్యనే ఇచ్చింది. ఇప్పటి వరకు ఓన్లీ పాత జిల్లా కేంద్రాల్లోనే ఆ కోర్టులు ఉన్నాయి. సో ఆ తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత నోటీస్ వస్తుంది. నోటీస్ 6B కింద వస్తుంది. ఫైనల్ గా ఆర్డర్స్ పాస్ చేస్తారు కలెక్టర్ గారు, లేకపోతే జాయింట్ కలెక్టర్ గారు. కేసు మెరిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది మినిమం 5% 100% వరకు కూడా వివరించేటువంటి అధికారం ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ చేస్తాను. మీ అధికారులు ఎవరైనా కూడా ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ కూడా ఈసీ యాక్ట్ కిందకి వస్తుంది. ఎసెన్షియల్ కమోడిటీ నిత్యావసర సరుకుల చట్టం కిందకి వస్తుంది. నిత్యావసర సరుకులకి విత్తనాలు కూడా అట్లాంటివే. ఇక్కడ విత్తనాలు కానీ ఎరువులు కానీ సీజ్ చేసినప్పుడు మీ అధికారి డిస్పోజల్ కొరకు, ఎందుకంటే మీ విత్తనాలు కాలపట్టి మున్సిపల్ ఏమవుతుంది, గ్రెయిన్ కూడా కాదు, అది పడైపోతుంది, దేనికి ఎక్కరాదు, దేనికి ఎక్కరాదు. కాబట్టి ఆ లిమిట్ ఆ పీరియడ్ లో దీన్ని డిస్పోజ్ చేసి, అంటే అమ్మేసి, అది మార్కెట్ ద్వారా కావచ్చు, లేకపోతే డీలర్కి ఇచ్చి అమ్మడం కానీ, ఓపెన్ యాక్షన్ ద్వారా కూడా అమ్మించి ఆ డబ్బును సివిల్ డిపాజిట్స్ లో డిపాజిట్ చేస్తారు. సివిల్ డిపాజిట్స్ లో డిపాజిట్ చేస్తారు. 9 లక్షలు వచ్చి 9 లక్షలు అక్కడ డిపాజిట్ చేస్తారు. రేపు జడ్జిమెంట్ ఈ డీలర్ ఫేవర్ లోకి వచ్చింది అనుకోండి, సివిల్ డిపాజిట్స్ నుంచి ఆ అమౌంట్ పేమెంట్ డీలర్ చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ కే స్వాధీనం అయిపోతుందంటే ఆల్రెడీ కరెక్ట్ అయింది కాబట్టి కృష్ణార్పణ. సో ఎప్పుడే కానీ లైసెన్స్ లేని చోట, అంటే గోడౌన్ ఇంక్లూడ్ చేయని చోట దయచేసి మీరు స్టాక్ పెట్టండి. లైసెన్స్ ఎక్స్పైరీ అయితే గ్రేస్ పీరియడ్ లోనైనా మీరు 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించండి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడు స్లాక్ పీరియడ్ సీడర్ లెవెల్స్ వస్తాయి, బల్క్ క్వాంటిటీ వచ్చి మీరు తిప్పుకోలేకపోతే ఎక్కడ నా తోలకనంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఈ నెల 11వ తారీఖు నుంచి టాస్క్ ఫోర్స్ బయలుదేరి మన మీ దగ్గరకు వచ్చిందో లేదో తెలియదు, కానీ చాలా జిల్లాలకు వెళ్ళిపోయినారు. సో ఎవరు వచ్చినా కూడా ఏకంగా మెహమాన్ అంటే ఒకరోజు చుట్టం కాబట్టి ఆయన ఏదైనా రాసిపోతుంది. కాబట్టి మీ అధికారులు ఎవరైనా చూపెట్టచ్చు, మీకు రెగ్యులర్ ఉండే అధికారి, కానీ వాళ్ళు రాసినప్పుడు ఆయన చేయగలిగింది కూడా ఏమి ఉండదు. సో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇది బ్రీఫ్ గా 6A కేసు అంటే 6A యాక్ట్ 1955. ఇది క్లియర్. మీరే అడిగారు కదా 6A గురించి మీరు చెప్పమని, ఎవరు ఇక్కడ నుంచి అడిగింది నాకు కదా, ఇది క్లియర్. దానికి టైం అంటే ఏం లేదు, ముందుగానే మీరు అప్లై చేసుకోవచ్చు, ముందు చేసుకోవచ్చు. ఎక్స్పైరీ దాటంగా టైం అయిపోయినా కూడా చేయొచ్చు, కానీ ఒకటి ఆ గ్యాప్ పీరియడ్ లో స్టాక్స్ అక్కడ ఉంచబాకండి. ఖాళీ కూడా ఉంటే ఇబ్బంది లేదు, కానీ చేస్తాను అనుకోని స్టాక్స్ దిమ్మకండి. టైం బాగాలేకపోతే ఒక రోజుల్లో పట్టుబడే అవకాశం. Take care. Okay, this is about 6A case and maintenance of records. Brief గా చెప్పాను. ఇది సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983 లో ఉన్నటువంటిది. ఇంకా మనం సీడ్ యాక్ట్ లోకి పోలేదండి. సీడ్ యాక్ట్ 1966 లో కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. కొద్దిగా ఫీడ్బ్యాక్ ఏంటో ఒక హాఫ్ మినిట్ లో 6
ఫాలో మీ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేను స్పీడ్గా పోతున్నా, టైం ఎక్కువ లేదని అర్థమవుతున్నదా? ప్లీజ్ రెస్పాండ్. నా ముఖస్తుతికి చెప్పకండి, ప్రస్తుతికి చెప్పొద్దండి. Act 1966 లో there are 25 sections రాసుకున్నాము. FCC అంటే సెక్షన్ 25 సెక్షన్స్ ఉంటాయి. 25 సెక్షన్స్ వాస్తవంగా చెప్పాలంటే మా అధికారులకు అవసరం, మీకు కాదు. మా అధికారులు వీటన్నిటితో నిద్ర లేకపోతే కూడా సెక్షన్ 6 ఏం చెప్తుంది అనేది చెప్పాలి. నా ఉద్దేశంలో చెప్పాలి. చెప్తేనే నేను వారిని ఇన్స్పెక్టరే గౌరవిస్తాను, దండేసి పూజిస్తాను. ఓకే, సెక్షన్ 6 మినిమం జనరేషన్. మీరు పుస్తకం చూస్తే కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి, మీకు అర్థమైందా? లాంగ్వేజ్ రాస్తున్నాను. ఎవరైనా పుస్తకాలు దొరికినాయి అనుకోండి, సార్ ఏమన్నా సింపుల్గా చెప్పింది దీనికి ఎక్కువ ఉందని అనుకుంటే కన్ఫ్యూజ్ కావద్దండి. మినిమం జనరేషన్. ఇప్పుడు చూడండి, ఇఫ్ యు టేక్ కాటన్ ఆర్ ప్యాడీ, మీకు క్వశ్చన్ కూడా చూస్తాను కానీ సార్ పర్మిషన్ తోటి మీకు క్విజ్ పేపర్ చూస్తాను. ప్యాడీ అనుకుంటే జనరేషన్ పర్సెంటేజ్ ఎంత ఉండాలండి? ఇట్ ఈస్ 80%. ప్యాడీ ఓకే, ప్యాడీ 25 kg ప్యాకింగ్ వస్తుందా, 30 kg వస్తుందా? 30. సో 25 kg ప్యాకింగ్ ప్యాడీ 80% జనరేషన్ తోటి, సే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రేట్ చెప్పండి. ఏదైనా ఏ ప్యాడీ సీడ్ అని ఒక రేట్ చెప్పండి. అంటే 25 కిలోల విత్తనాలు 80% గ్యారెంటీ ఇచ్చినప్పుడు దాని రేటు మీరు 800 వరకు అమ్మచ్చు. 25 కిలోలు ఏం మార్చలేము మనం. సపోజ్ ఇది 60% అయింది అనుకోండి, శాంపుల్ చేసినప్పుడు జర్మినేషన్ రైతు నష్టపోయినట్టే కదా, 20%. సో అది కారణం మీరు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. ఎక్స్పెక్టెడ్ ఈజ్ నాట్ బాదర్డ్. ఏది రైతుకి అది సంబంధం లేని విషయం, రైతుకి అది సంబంధం లేని విషయం. సో ఈ 800 రూపీస్ మీరు చార్జ్ చేస్తున్నప్పుడు 25 కిలోల విత్తనం ఇచ్చేటప్పుడు రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ జర్మినేషన్ మీరు గ్యారెంటీ ఇవ్వాలి. మీరు గ్యారెంటీ ఇవ్వాలి. గ్యారెంటీ అంటే మీరు నమ్మకూర్వకంగా ఇచ్చేది ఏం లేదు. ఒకవేళ శాంపుల్ తీసినప్పుడు అది తక్కువ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి, కేస్ విల్ బి ఫైల్డ్ అగైన్స్ ఆల్ దిస్ త్రీ. ఏది డీలర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్, ముగ్గురు కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒప్పుకుంటారా మరి? మీరు ఎక్కిల్డ్ 1 డీలర్. ఎక్కిల్డ్ అంటే నిందారోపితుడు, తెలుగులో నింద మీ మీద మోపబడ్డది. డిస్ట్రిబ్యూటర్ అండ్ A3 ప్రొడ్యూసర్. ఈ ముగ్గురు మీద చార్జ్ షీట్ అవుతుంది. మరి మీరు కూడా బాధ్యత వహిస్తారా, లేకపోతే మాకేం సంబంధం అంటారా? వహించాలి. జనరల్ గా ప్రతి క్లాసులు అంటుంటారు, సార్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేశాడు, అక్కడ నాట్ వైజ్ జనరేషన్ టెస్ట్ పెట్టారు, పర్సెంటేజ్ మంచిగా వచ్చింది సార్, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ మాకు పంపించాడు సార్, నేను ప్రకారంగా తీసుకున్నాను, ఎంట్రీ చేశాను, అతను నా దగ్గర ఏం పొరపాటు లేదు సార్ అని ఇక్కడిక్కడ జరిగి ఉండొచ్చు. మీరు కూడా తీసుకున్న దగ్గర నుంచి ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా, ట్రాక్ రికార్డ్ మంచిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కొన్నారా లేదా. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో
అక్కడక్కడ తప్పగా అర్థం చేసుకోకండి. అక్కడక్కడ బ్యాగ్స్ నింపుకొని బ్యాగ్స్ నింపి ఇది సీట్ తీసుకొచ్చి బ్యాగ్ లో నింపొచ్చు. మంచి బ్రాండెడ్ కంపెనీది ఏం దొరుకుతలేవు మనకు, ఫేక్ కరెన్సీ తయారు చేస్తుంటుంది. ఎన్నో భద్రతా ప్రమాణాలు ఉన్నటువంటి కరెన్సీనే మనం తయారు చేస్తా ఉన్నాం. ఈ మధ్యన మీరు పేపర్లు ఎక్కడైనా చూసినట్టయితే జస్ట్ 12th నాడు అసలు రాకెట్ అంతా పట్టుకున్నారు. ఈ నెల 12వ తారీఖు నాడు గన్నవరం దగ్గర మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇసుక తీసుకొచ్చి కలర్ కోటింగ్ ఇచ్చి మన ఖమ్మం జిల్లాకు పెనుబల్లి అనే మండల సబ్ డివిజన్ సప్లై చేశారు. ఆ రాకెట్ ని ఈ నెల 12వ తారీఖు నాడే పట్టుకున్నారు ఆంధ్ర. సో ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు విక్టిమ్ కాకూడదు, మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరనే మీరు పర్చేస్ చేయాలి. చేసి ఆయన ప్రిన్సిపల్ సర్టిఫికేట్ దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే సీడ్ లో మ్యాండేటరీ కాదు, ఏది ఇంక్లూజన్ అయిన తర్వాతనే అమ్మాలనేటువంటి మ్యాండేటరీ రూల్ లేదు. మీ దగ్గర ఇన్స్పెక్టివ్ ఆఫీసర్ చూస్తే అప్పటికి ఉంటే సరిపోతుంది, ఆ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో మీకు కూడా బాధ్యత అనేది